ఇక కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటే, మోదీ విజయన్ మధ్య అంతర్గత అవగాహన ఉంది అని చెప్పి ఆరోపించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come. He wanted to. సార్, రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు మోదీని కమ్యూనలిస్ట్ ప్రధానమంత్రి అని చెప్పి, పినరయ్ విజయన్ని కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. ఏంటి సార్ రేవంత్? అలా కాదు అన్నది, రాంగర్థం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయిన విజయన్ మోడీ ఒక్కటే అంటున్నాడు. మోడీని కమ్యూనలిస్టు, విజయన్ కమ్యూనిస్ట్ అంటే క్వశ్చన్ ఏముంటుంది అందులో క్వశ్చనే లేదు కదా మిత్రమా. మోడీ విజయన్ ఒక్కటే అంటున్నాడు, అసలు క్వశ్చన్ అది కదా. సో మోడీ విజయన్ ఒక్కటే అని అనడంలో ఏంటి లాజిక్? ఎందుకు అంటున్నాడంటే రాహుల్ గాంధీ అనమన్నాడు అంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమున్నది అక్కడ? ఇక్కడ రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులతో పొత్తే కదా. సో అక్కడ ఎందుకు అంటున్నాడంటే రాహుల్ గాంధీ అంటున్నాడు కాంగ్రెస్ రాజకీయ ప్రచార ఇతివృత్తం అది. ఎందుకంటే కేరళలో మీకు ఫైట్ ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ అండ్ సిపిఐఎం లెడ్ ఎల్డిఎఫ్. అంటే ఈ రెండు కూటముల మధ్య ఒక భారతీయ జనతా పార్టీ థర్డ్ ఫోర్స్, అరౌండ్ ద ఓటింగ్ మారుతుంటుంది, 12% 16% ఇట్లా ఓటింగ్ వస్తూ ఉంటుంది. మా లోకల్ బాడీస్ ఎలక్షన్లో కాస్త పెరుగుతుంది. సో బీజేపీ చరిత్రలో ఇప్పటి వరకు ఒకటేసారి ఒక్క సీట్ గెలుచుకున్నారు. ఓ రాజగోపాల్ అని అతను ఒక్కసారి గెలిచాడు. మొన్న ఒక లోక్సభ సీట్ గెలిచారు సురేష్ గోపి. క్రిస్టియన్ ఓటర్స్ బీజేపీ అట్రాక్ట్ చేయడం వల్ల, అందువల్ల బీజేపీ అక్కడ మైనారిటీ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, అంటే భారీగా క్రిస్టియన్ ఓటు, ముస్లిం ఓటు కూడా ఉంటుంది. సో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకం అనేది కీలకమవుతుంది కేరళ రాజకీయాల్లో. సో అందువల్ల అక్కడ లెఫ్ట్ ఓటర్ ఎక్కువ, మైనారిటీ ఓటర్ ఎక్కువ కనుక ఆ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలి కాంగ్రెస్ అంటే బీజేపీ బూచిని చూపెట్టాలి. ఆ బీజేపీ మరి అటాక్ చేస్తే లెఫ్ట్ కదా ప్రత్యర్థి, అందువల్ల లెఫ్ట్ బీజేపీ ఒక్కటే. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చెప్పలేదా? కానీ మీకు అర్థం కావాల్సింది, మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ను కేరళలో కాంగ్రెస్ దగ్గరికి రానియలేదని. అది ఎంత నిజమా? ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరి వల్ల పెరిగింది? కమ్యూనిస్టుల వల్ల పెరిగిందా, బీజేపీ వల్ల పెరిగిందా? మీకు ఇప్పటికీ చూడండి, కమ్యూనిస్టులకు కొంత గొప్ప బలం ఉన్న నల్గొండ ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రాంతాలు మన తెలంగాణలో ఖమ్మం, నల్గొండనే కదా ఉన్నంతలో. బాగా బలహీన పడచ్చు, మరి అక్కడ బీజేపీ ఉందా? బీజేపీ ఎక్కడుంది? కమ్యూనిస్టు బలంగా లేని హైదరాబాద్లో ఉంది, కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఉంది. కమ్యూనిస్టు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో బీజేపీని రానియలేదు కదా. కమ్యూనిస్టు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ఇప్పటి వరకు అసెంబ్లీకి 2వ సీటు గెలుచుకోలేకపోయింది కదా. బెంగాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న 34 ఏళ్ల పాటు బీజేపీ ఎంట్రెక్ కాలేదు కదా. మీకు 2011 వరకు కూడా బీజేపీకి ఎన్ని సీట్లు? 3 సీట్లు 4 సీట్లే కదా. కమ్యూనిస్టులు ఓడిపోయాకనే కదా బెంగాల్లో బీజేపీ వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీగా మారలేదు, బోర్డు తిప్పేసుకున్నారు. ఇలా త్రిపురలో కాంగ్రెసే లేదు, ఎంటైర్ కాంగ్రెస్ హస్ బికమ్ బీజేపీ త్రిపురలో. సో అందువల్ల దేశం మొత్తం మీద ఎవరి బలహీనత వల్ల బీజేపీ పెరుగుతోంది? భారతదేశంలో బీజేపీ గెలుస్తున్న సీట్లు తీయండి మీరు, ఇక్కడ 200 సీట్లలో బీజేపీకి కాంగ్రెస్కు డైరెక్ట్ ఫైట్ ఉంది. ఆ 200 సీట్లు కాంగ్రెస్లోనే అత్యధికం కదా పోటీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక మీవన్నీ కాంగ్రెస్ రాష్ట్రాలే కదా. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లు కూడా కాంగ్రెస్ రాష్ట్రాలే కదా. కాంగ్రెస్ దెబ్బతింటున్నది కొద్దీ బీజేపీ పెరుగుతూ వచ్చింది కదా. కమ్యూనిస్టులు దెబ్బతింటే బీజేపీ పెరగలే, కమ్యూనిస్టులు దెబ్బతింటే బీజేపీ పెరిగింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడా పెరగలే. కాంగ్రెస్ బలంగా ఉంటే బీజేపీ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు బీజేపీలు ఏమంటారు, రాహుల్ గాంధీ మాకు పెద్ద అసెట్ అంటలేదా? రాహుల్ గాంధీ అసమర్థతే కదా మోడీని ఈ స్థాయిలో నిలబెట్టింది. రాహుల్ గాంధీ సమర్థుడై ఉంటే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదా?
కమ్యూనిస్టులు నిలబెడితేనే కదా యూపీఏ ప్రభుత్వం నిలబడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు ఒక్కసారి కమ్యూనిస్టు విడ్డ్రా అయ్యారు, ఏమైంది? యూపీఏ 2 మొత్తం ఓడిపోయి బీజేపీకి అధికారం అప్పే వెళ్ళిపోలేదా? 2004లో కమ్యూనిస్టుల మద్దతుతో యూపీఏ గెలిచింది. కమ్యూనిస్టుల మద్దతు వల్ల ఉండడం వల్లనే కదా నెక్స్ట్ 2008లో కమ్యూనిస్టులు విడ్డ్రా అయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. కానీ యూపీఏ 2 కమ్యూనిస్టుల మద్దతు లేదు, ఏమైంది పరిస్థితి? ఘోరంగా ఓడిపోయి బీజేపీకి అధికారం ఇచ్చి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి వచ్చింది కదా. అందువల్ల కాంగ్రెస్ తన వైఫల్యాలు అర్థం చేసుకోకుండా ఇలా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన హేమంత్ బిశ్వా శర్మనే కదా అస్సాంలో మీకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పుట్టగతులు లేకుండా చేసింది, 1% ఓటింగ్ తగ్గించేసింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన మమతా బెనర్జీయే కదా బెంగాల్లో కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా చేసింది. వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య వెళ్ళిపోతున్నాయి కదా మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ బలహీనతలే భారతదేశంలో బీజేపీ పెరుగుదలకు కారణం. అది వదిలేది కమ్యూనిస్టుల వల్ల బీజేపీ ఒక్కటే అంటే ఈ దేశంలో ఎవరు నమ్ముతాడు? ఈ దేశంలో అవునన్నా కాదన్నా ది గ్రేటెస్ట్ ఐడియాలజికల్ రైవల్స్ ఎవరు ఈ దేశంలో? పొలిటికల్ రైవల్స్ కాంగ్రెస్ బీజేపీ కావచ్చు, ఐడియాలజికల్ రైవల్స్ ఎవరు? బీజేపీ కమ్యూనిస్టులు కదా. సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు వాళ్ళిద్దరు ఏకమయ్యారు అంటే ఇక దేశంలో ఎవడన్నా ఏకమవుతాడు. వాళ్ళిద్దరు ఏకమవుతారు, ఎట్లా సాధ్యం అది? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ నమస్తే.